సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి చాలామంది ఇప్పటికే పరీక్షలు అనేవి పూర్తి చేసుకుని ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఇంకా పరీక్ష రాయబోతున్నారు. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే మనకి ఇక్కడ తెలంగాణ టెట్ విషయంలో ఎటువంటి నార్మలైజేషన్ విధానం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఒక్కొక్క పేపర్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కంప్లీట్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నల్గొండ, హనుమకొండ, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, సంగారెడ్డి, ఈ విధంగా కొన్ని జిల్లాలకి ఒక పేపర్లో ఎగ్జామ్ అనేది పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి నార్మలైజేషన్ విధానం అనేది ఉండదు. మీకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో రెస్పాన్స్ షీట్లో తాత్కాలిక కీలో 1-2 చేంజెస్ తప్ప పెద్దగా మార్పులు ఏం రావు. మీకు ఎప్పుడు ఎన్నైతే స్కోర్ చేసుకుంటారో మ్యాక్సిమం ఆ స్కోరే ఉంటుంది. ఫైనల్లో కూడా ఎటువంటి నార్మలైజేషన్ ఉండదు. పేపర్ 1లో కానివ్వండి, పేపర్ 2లో కానివ్వండి, లాంగ్వేజెస్ సబ్జెక్టులకు సంబంధించి అంటే తమిళ్, ఉర్దూ, మలయాళం, బెంగాలీ వీళ్ళకి కూడా స్టేట్ వైడ్ ఒకే పేపర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి నార్మలైజేషన్ విధానం అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు ఏవైతే ఎగ్జామ్లో స్కోర్ చేసుకున్న మార్క్స్ ఉంటాయో దానికి తాత్కాలిక కీలో 1-2 చేంజెస్ రావచ్చు, రాకపోవచ్చు. 1-2 ఆప్షన్లు కరెక్ట్ రావడం లేదా యాడ్ స్కోర్లు రావడం, ఈ విధంగా ఒక 2-3 మార్కులు తప్ప అంతకన్నా డిఫరెన్స్ అయితే రాదు. ఇక రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఈ నెల 30వ తారీఖుతో కంప్లీట్ అవుతున్నాయి. అంటే జూన్ 30వ తారీఖుతో తెలంగాణ టెట్కి సంబంధించిన కంప్లీట్గా టెట్ పరీక్షలు అనేవి పూర్తి అవుతున్నాయి. అంటే మనకి 30వ తారీఖు తర్వాత జూలై 1-2 తారీఖుల తర్వాత మనకి రెస్పాన్స్ షీట్లు అనేవి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ రెస్పాన్స్ షీట్ల ప్రకారం కీ అబ్జెక్షన్లు అయితే తీసుకుంటారు. కీ అబ్జెక్షన్స్ అనేవి తీసుకున్న తర్వాత ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది 22 జూలై 2025న విడుదల చేయడం జరుగుతుందంటూ నోటిఫికేషన్లో అఫీషియల్ పీడిఎఫ్లో క్లారిటీకి ఇచ్చున్నారు. రిజల్ట్ అనేది 22 జూలై 2025న రావడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెస్పాన్స్ షీట్లు వచ్చినట్లు ఇంచుమించుగా రిజల్ట్ అనేది విడుదలైనట్లు. ఎందుకంటే రెస్పాన్స్ షీట్లో ఆల్రెడీ మీరు లెక్క పెట్టేస్తారు కాబట్టి రెస్పాన్స్ షీట్లో ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో, ఏవైతే కీ అబ్జెక్షన్లు చేయవలసిన ప్రశ్నలు ఉంటాయో వాటికి మీరు కీ అబ్జెక్షన్ అనేది రైజ్ చేసినట్లయితే వాటిని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీలో ఏవైతే మార్క్స్ వస్తాయో అవి మీకు ఫైనల్ అవుతాయి. ఇక ఫైనల్గా ఈ రెస్పాన్స్ షీట్లకి అదేవిధంగా కీ అబ్జెక్షన్లు పెట్టడానికి ఒక వారం రోజుల సమయం, తర్వాత మళ్ళీ ఆ కీ అబ్జెక్షన్లు పరిశీలన చేయడానికి ఒక వారం రోజుల సమయం, ఈ విధంగా 2 వారాల సమయం సుమారుగా జూలై 2 తర్వాత మనకి ఈ కీలకు సంబంధించిన ప్రాసెస్ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్గా 22 జూలైన ఫలితాలు అనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలంగాణ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చినట్లయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకి క్రమం తప్పకుండా టెట్ పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు ఇంకొక టెట్ ఏదైనా జరుగుతుందా లేదంటే డైరెక్ట్గా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మ్యాక్సిమం ఈ 2025 డిసెంబర్ లోపు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా అని చెప్పేసి చదవకుండా కాలక్షేపం చేశారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేద్దాం, కొండలు బద్దలు కొడదాం అంటే చాలా కష్టం అయిపోద్ది. మీరు పార్ట్ టైం వర్క్స్ చేస్తూనే, పార్ట్ టైం జాబ్స్ చేస్తూనే, మీరు చేసుకుంటున్న వర్కులను కంటిన్యూ చేస్తూనే మీ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయాలి. మార్నింగ్ సెషన్లో మార్నింగ్ లేవగానే ఒక 2 గంటలు చదవడం, మీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక గంట లేదా 2 గంటలు చదువుకోవడం, ఈ విధంగా ప్రిపరేషన్తో మీరు టచ్లో ఉన్నప్పుడు మాత్రమే డిఎస్సికి సంబంధించి మీకు ఈజీగా జాబ్ సాధించే అవకాశం ఉంటుంది. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఇది మన కొత్త ఛానల్, ఇకపై వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లోనే వస్తాయి. మన రామ్ రమేష్ 2.0ని సబ్స్క్రైబ్ చేసుకోండి.